మన కంప్యూటర్లో టెంపరరీ ఫైల్స్ మనకు ఉండడం వల్ల మన కంప్యూటర్ అనే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంటాయి. వాటిని ఎలా క్లీన్ చేయడం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక మనకు విండో ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మన రన్ కమాండ్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకు డైలీ కానీ వీక్లీ కానీ మనం ఇక్కడ టెంపరరీ ఫైల్స్ని డిలీట్ చేసేయాలి. విండో ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ రన్ కమాండ్ ఓపెన్ అయిన తర్వాత పర్సెంటేజ్ 10% సర్చ్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక కీ అమౌంట్ అంటే దీంట్లో దీంట్లో ఏముంది ఇక్కడ ప్రీఫెచ్ PREFATCH సర్చ్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయాలి. నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫైల్స్ ఉన్నాయి, రీసెంట్ ఫైల్స్ సర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి టెంప్ అని చెప్పేసి ఫైల్స్ ఉంటాయి. ఇంకోటి రీసెంట్, ప్రీఫెచ్, పర్సెంటేజ్ వీటిని మనం డైలీ కానీ వీక్లీ కానీ మనం డిలీట్ చేసేసుకోవాలి. ఒకసారి ఎలా డిలీట్ అయినా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ విండో ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ విండో బటన్ ప్రెస్ పట్టుకొని ఆర్ బటన్ ప్రెస్ ఉంటే ఇక్కడ మనకు రన్ కమాండ్ ఓపెన్ అయిపోయింది. రన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇక్కడ రీసెంట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ రీసెంట్ టైప్ చేయాలి. ఇక్కడ రీసెంట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ రీసెంట్ టైప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత మనకు కొన్ని ఫైల్స్ ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి కదా, వీటిని తీసేయాలి కదా. కాబట్టి కీబోర్డ్లో కంట్రోల్ ఏ అంటే ఆల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా వేస్తే ఏమైతే అంటే మీకు పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. నార్మల్గా మనం డిలీట్ బటన్ ప్రెస్ ఏమైతే అంటే రీసైకిల్ బిల్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ అవి. కాబట్టి పర్మనెంట్ డిలీట్ చేయాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఏముంటాయంటే మళ్ళీ విండో ప్లస్ ఆర్ బటన్లోకి వెళ్తున్నాం. సర్చ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏం కావాలంటే ఇక్కడ టెంప్ TEMP సర్చ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక మళ్ళీ మనకి టెంపరరీ ఫైల్స్ చాలా వచ్చేసినాయి. ఇక్కడ మనకి వీటిని తీసేయాలి కాబట్టి కంట్రోల్ ఏ అంటే ఆల్ సెలెక్షన్ చేసుకున్నాం. షిఫ్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. అదే కొన్ని కంప్యూటర్స్లో ఇక్కడ మనకు ఎస్ అన్న ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తుంటే మనకు పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. కొన్ని ఇక్కడ ఫైల్స్ డిలీట్ కానివి వదిలేసేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లోజ్ చేసేసుకున్నాం. మళ్ళీ విండో ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెంప్ మళ్ళీ పర్సెంటేజ్ ఇది షార్ట్ కట్ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ పర్సెంటేజ్ మళ్ళీ సర్చ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ షార్ట్ కట్స్ వచ్చేసినాయి కంటే మళ్ళీ ఇక్కడ మనకి టెంపరరీ ఫైల్ వచ్చేసినాయి, తీసేయాలి. కంట్రోల్ అంటే ఆప్షన్ చేసుకుందాం. షిఫ్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ మనకి ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 200 MB వరకు మనకి ఇక్కడ ఫ్రీ అయిపోయింది స్పేస్ అనేది. కొన్ని డిలీట్ కానీ ఇక్కడ వదిలేసేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏముంటాయి అంటే ఇక మళ్ళీ విండో ప్లస్ ఆర్ అంటే విండో ప్లస్ ఆర్లోకి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ ప్రీఫెచ్ PREFATCH సర్చ్ చేసుకొని మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనం ప్రీఫెచ్కొని మళ్ళీ ఇక్కడ టెంపరరీ ఫైల్స్ మళ్ళీ వచ్చేసినాయి. వీటిని మళ్ళీ కంట్రోల్ క్లిక్ చేసుకోవాలి. షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. టోటల్ ఫైల్స్ అని డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇంకొక ఫైల్స్ ఏముంటాయి అంటే దీంట్లో షిఫ్ట్ పట్టుకో మళ్ళీ విండో ఆర్ బటన్ మళ్ళీ ఇక్కడ ట్రీ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయడం నార్మల్గా లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలాంటి మోర్ షార్ట్ కట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ MS కంప్యూటర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.